ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మ్యాగీ చేయబోతున్నాం. చూపిస్తాం ఫ్రెండ్స్. మేము ఇద్దరమే, మమ్మీ పని చేసుకుంటుంది ఎక్కడనో. ఇప్పుడు చూపిస్తాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టి ఆల్ కూడా వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇదైతే ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ టమాటాలు, ఇవేమో కొంచెం కొరియాండర్, ఇదేమో బీన్స్ అన్నమాట, క్యారెట్, పచ్చిమిర్చులు. ఇక్కడేమో హోమ్ మేడ్ మసాలా అండి, ఇదేమో మ్యాగీ మసాలా. ఇవి 2 బార్లు అయితే తీసుకున్నాం మ్యాగీస్ అయితే. ఇదన్నమాట ఇంగ్రీడియంట్స్ మేము యూజ్ చేయాల్సింది. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. 2 minutes ఇప్పి కాదు, ఇది 5 minutes ఇప్పి అనమాట. అందుకని కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ అయితే వెలిగించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో కాదు, హైలోనే పెట్టుకోవాలి. వాడికి తెలీదు, కొంచెం చెప్పాలి. హైలో పెట్టుకొని ఇవి మరిగేదాకా ఆగాలి. మరిగాక ఇవి బార్స్ అనేవి వేసుకోవాలి. వీటిని అయితే మనం ఒక్కసారి కూడా బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేసి మనకైతే చిన్న చిన్న వస్తుంది. బ్రేక్ చేయకపోతే మనకి ఇట్లా నాన్ స్టిక్ ఇప్పి యాడ్ ఉంది కదా, అట్లా మనకి బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మూత పెట్టుకోవాలన్నమాట. వీడికి ఓపెన్ చేయడానికి రావట్లేదు. ఇవి ఇప్పుడే వేసినాం కదా, ఏం అవసరం లేదు. అందుకనే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకోవాలి. ఇది అయితే హోమ్ మేడ్ మసాలా మేము చేసుకున్నాం ఇంట్లో. ఇది మ్యాగీ మసాలా ఒకటి, హోమ్ మేడ్ మసాలా ఒకటి అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పోసుకోవాలి. మొత్తం పోయి ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇప్పుడైతే ఆనియన్స్ ఫస్ట్ వేసుకోవాలి. భయపడకుండా భయపడుతుంది మళ్ళీ తిప్పుతుంది నెల. ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే తర్వాత కొంచెం సేపటికి క్యారెట్, బీన్స్, టమాటోస్ కూడా వేసేసుకోవాలి. సో ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం మిగిలిన వేసుకోవాలి. మిగిలినవి క్యారెట్, బీన్స్, టమాటోస్ వేసేసుకోవాలి. వేసేసాయి. కొరియాండర్ తీసుకున్నాం ఫ్రెండ్స్, చూపించినాం కదా అప్పుడు. కలుపు అవైతే కలుపు. ఇదిగోండి కొరియాండర్ అయితే తీసుకున్నాం కదా, ఇవైతే పక్కకు పెట్టుకోండి. తర్వాత లాస్ట్కి వేసుకోవాలి. ఇదైతే కలుపుకోవాలి. హైలో అయితే ఎప్పుడు పెట్టుకోవద్దు. హైలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఎక్కువ శాతం మీరు ఫస్ట్ టైం ఆనియన్ వేస్తారు చూడండి, అప్పుడైతే చెట్టుతుంది. ఆ టైంలో అయితే మీరు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత హై టు లో టు హై చేసుకోవచ్చు, ఏం కాదు. మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, అదే మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి వేసేసుకోండి. ఆల్రెడీ మనం గరం మసాలా కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట. మీకు అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ మసాలాలో ఏమేమి వేసుకున్నాం అయితే మేము చెప్తాను. ఇప్పుడు ఇంత కారం అయితే వేసుకోవాలన్నమాట. 1/2 teaspoon. మనం ఆల్రెడీ గరం మసాలా వేసుకున్నాం కదా. సో మనకు పక్కకి ఇక్కడైతే ఇది మరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పి వేసుకోవాలి. మనం ఇక్కడ 3 తీసుకున్నాం ఫ్రెండ్స్. మమ్మీ మళ్ళీ వచ్చి 2 సరిపోతాయా, 3 తీసుకోండి అని చెప్పింది. సో మేము ఇక్కడ 3 తీసుకున్నాం. ఈ మసాలాలో ఏమేమైతే వేసుకున్నామంటే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇందులో అయితే మేము నార్మల్ మసాలా వేసుకున్నాం, ప్లస్ ఇక్కడ గరం మసాలా, ప్లస్ కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాం. 1/2 teaspoon ఉప్పు, టీస్పూన్ కారం, ఇంకా గరం మసాలా 2 teaspoons. ఇది ఇంకొక ప్యాకెట్ ఇప్పలేదు, 3 మ్యాగీ మసాలా అన్నమాట. 2 ఇప్పామన్నమాట. ఇక్కడ 2 ఇప్పి మొత్తం కలుపుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అక్కడ మరుగుతున్నాయి కదా, అందులో ఇవి బార్స్ అనేది వేసుకోవాలి. ఇవైతే మరిగిపోయినాయి కదా ఫ్రెండ్స్, ఇందులో మ్యాగీ బార్స్ అయితే వేసుకుందాం.
ఇప్పుడైతే మ్యాగీ బార్స్ వేసుకుందాం. ఎయిరా అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇలా అనుకోవాలి. ఇది మేము సూప్గా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకనే ఆ వాటర్తోనే ఇలా వేసేసుకోవాలి. ఇది 70% ఉడికించుకోవాలి. తర్వాత ఇది మొత్తం దిల్లేసేద్దాం. ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా చేసేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో కదా. ఇది ఇంకా ఉడకలేదు, ఇదైతే ఉడకాలన్నమాట. అంతలోపు ఇది ఉడికేలోపు ఇదంతా వేసేసుకోవాలి. మనం గరం మసాలా అదంతా అనుకున్నాం కదా, మొత్తం వేసేసేయాలి. ఇలా వేసేసుకోవాలి. మా తమ్ముడు చెప్తున్నాడు అన్నీ. ఇప్పుడు వచ్చేసి కాస్త వెనిగర్ వేసుకుందాం లైట్గా. వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బోట్కాన్ గ్రీన్ చిల్లీ సాస్. ఇదైతే చాలా బాగుంటుంది. కొంచెం చాలు, ఎందుకంటే చాలా కారం ఉంటుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చిల్లీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బోట్కాన్ డార్క్ సోయా సాస్ అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది, ప్లస్ చాలా తక్కువ ప్రైస్కే. కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాస్త టొమాటో సాస్, కిసాన్ సాస్ పట్టు చెంచా పట్టు. కొంచెం చాలు, ఎంత వేసుకోవాలి. సో ఇదన్నమాట. ఇది కాస్త బాయిల్ అవుదాం. ఇది అయ్యేలోపు మనం మమ్మీ దగ్గరికి వెళ్ళేసేద్దాం. ఇదైతే ఉడికిపోయింది. ఇందులో కాస్త కొరియాండర్ వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మమ్మీ దగ్గరికి వెళ్ళేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం. మమ్మీ దగ్గరికి వెళ్ళేసేద్దాం ఫ్రెండ్స్, పదండి. ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇక్కడ పని చేసుకుంటుంది. అన్నీ బట్టలు మార్చేస్తుంది. మా స్పోర్ట్స్ యూనిఫామ్ అంతా చూసారు కదా. ఇదంతా మా బట్టలు. నిన్న పాపం ఉతికింది ఒక్కతే. ఇప్పుడు అన్నీ ఎండేసి వచ్చినాయి, అంటే పైన ఎండేసి వచ్చింది. అవన్నీ ఇప్పుడు మర్చేస్తుంది. అమ్మ తొందర మర్చే, మనం తిందాం. అయిపోయింది. ఏం చేసిరు? మ్యాగీ. చెప్తున్నా కదా అప్పుడే. వీడియో తీసినారు. ఇప్పుడు నిన్ను కూడా వీడియో తీస్తున్నా. ఇదిగోండి, ఇవన్నీ మా బట్టలు. పాపం మా మమ్మ ఒక్కతే ఉతికింది. మా మమ్మీ కష్టానికి ఒక లైక్ కొట్టండి. మా మమ్మీ కష్టానికి లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా వద్దండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పి చూసేసి వద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా అయిపోయింది, బాగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళేసేద్దాం. ఇక్కడ బయట చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా వేసింది. మా మమ్మీ రోజు ప్రొద్దున్నే ఒక 3 లేదా 4కి వేస్తుంది. చాలా పెద్ద ద్వార పూజ కానీ అలాంటి పూజలు ఉంటే మాత్రం 3కే వేసేస్తుంది. చాలా కష్టం చేస్తుంది మా మమ్మీ అయితే. ఎంత బాగా వేసింది కదా ఫ్రెండ్స్. ముగ్గు బాగా వచ్చింది. ఇదన్నమాట ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.